ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే రేపటి నుంచి నూతన సంవత్సరం ప్రారంభమవుతోంది. నూతన సంవత్సరం విజయవంతంగా కొనసాగడానికి ఈరోజు పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి పుష్య శుద్ధ ద్వాదశి, రాత్రి 11:08 వరకు. నక్షత్రం కృతిక, రాత్రి 11:32 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి, కుజ, బుధ, శుక్ర ధనురాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో హఠాత్తుగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక భావన, చింతన అధికంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి మార్పులు అనేవి మీకు కలుగుతూ ఉండటం వలన మీరు ఆనందంగా గడిపే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నెమ్మదిగా ఆర్థిక పురోగతి అనేది కూడా మీకు సూచిస్తోంది. ఎప్పటి నుంచో కావలసిన పనులు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తయ్యే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో హఠాత్తుగా కలుగుతున్న మార్పులు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. మీ యొక్క సంతానము, వారి అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వీటన్నిటితో పాటు మీరు ముఖ్యంగా మీ తల్లిదండ్రులు, వారి యొక్క ఆరోగ్యము, వారికి సంబంధించిన ఆస్తిపాస్తులు, వీటిపైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కూడా కనపరుస్తూ ఉంటారు. మేషరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా నెమ్మదిగా పురోగతి అనేది మీకు ఈ రోజు కనపడుతూ ఉంటుంది. లేదా వాటి గురించి ప్రత్యేకించి మీరు ఎటువంటి శ్రద్ధ కూడా కనపరిచే అవకాశాలు గోచరించడం లేదు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో అయితే పాలు పంచుకుంటారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. మీ యొక్క తల్లిదండ్రుల ఒక ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలు కానీ, లేకపోతే లిటిగేషన్లు, అగ్రిమెంట్లు, సంతకాలు వీటికి సంబంధించి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. మీ సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అందులో సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులు, రుణాలు వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు సహాయం చేసేందుకు మాత్రం మిత్రులు అనేవారు ఉంటారు. వీరు తగిన విధంగా మీకు సమయానుకూలంగా ఆర్థిక సహాయం కూడా అందిస్తూ ఉంటారు. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాల్లో అయితే ఎటువంటి ఇబ్బందులు గోచరించడం లేదు. అయితే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి, మీ యొక్క సోదర సోదరీమణులతోటి కలుగుతున్న విభేదాలు ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రం మీరు తప్పనిసరిగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. మీ కృషికి తగిన గుర్తింపు లభించటం లేదు అనే ఒక నిరాశ కూడా మీలో గోచరిస్తూ ఉంటుంది. ఏ పని తలపెట్టినా దాన్ని పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో ఒడిదుడుకులు అనేవి లేకపోయినా పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చేందుకు మాత్రం మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి వీరికి కూడా కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న కలహాలు లేదా కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు అధిగమించడానికైతే ప్రయత్నించాలి. పురోగతి వైపుగా వెళుతున్నా కూడా
మీరు ఆశించినట్టుగా ఆ పురోగతి లేదు అనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. మిథున రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆర్థికంగా పురోగతి అనేది ఉన్నా కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకి గురి కావటం అనేది గోచరిస్తోంది. మీరు గనక స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తుంటే ఇందులో మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా గోచరిస్తున్నాయి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండటము, దీంతో పాటు ముఖ్యంగా మీరు మీ యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, కోర్టు తగాదాలున్నా వాటికి సంబంధించి మాత్రం మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మీరు ఆశించినట్టుగా కోర్టు విషయాలు అనుకూలంగా లేకపోవటం, శత్రువులపైన విజయాన్ని సాధించడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. పాత బకాయిలు, రుణాలు తీర్చే ప్రయత్నంలో భాగంగా నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు రుణ విమోచక గణేష స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత లభిస్తోంది. నూతన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లాంటివి లభించే అవకాశాలు, గౌరవ మర్యాదలు, ప్రతిష్టలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థానచలనము, బదిలీలు ఇలాంటివి ఉండే అవకాశాలు కూడా వీరికి కనపడుతుంటాయి. ఇవి వీరికి ప్రయోజనకరంగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. నెమ్మదిగా ఆర్థికంగా పురోగతి వైపుగా ముందుకు వెళ్లే ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. నూతన స్నేహితులు, బంధువులు కలిసే అవకాశం అనేది గోచరిస్తోంది. నూతన స్నేహితుల సహాయ సహకారాలు కూడా మీరు తీసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. మీడియాలో కానీ, మార్కెటింగ్ రంగాలలో ఉన్న వారికి, వీటితో పాటుగా ముఖ్యంగా ఫైనాన్స్ రంగాలలో ఉన్న, లేకపోతే బ్యూటీ రంగాలలో ఉన్న వారికి కూడా మంచి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి స్థానచలనము, బదిలీలు, గుర్తింపు లభించటము, ఇతర రంగాలలో కూడా వీరు బరువు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని వజ్రపంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం స్థానచలనము, బదిలీలు గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. స్థిరాస్తులు గనక మీరు అమ్మాలి అని ప్రయత్నిస్తే అందులో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతుంది. ఈ విషయాలకు సంబంధించి ఆర్థికంగా మీకు మెరుగయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వస్తువాహనాలు కొనుక్కునే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు, లేదా వాటి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తులకు సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తారు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ రోజు మాత్రం పెద్దగా వీరికి ముందుకు సాగే అవకాశం అయితే గోచరించడం లేదు. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. వీటన్నిటితో పాటు ఏ పనులు అయితే పూర్తి చేయాలనుకుంటున్నారో ఆ పనులు పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి గురి కావడం కానీ, లేదా ఆ పనులు వాయిదా పడటం కానీ మీకు గోచరిస్తూ ఉంటుంది. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలకి కూడా నూతన రుణ ప్రయత్నాలు అయితే వీరికి ఆశాజనకంగా ఉన్నాయి. వైద్య వృత్తులలో ఉన్న వారికి బాగుంటుంది. దీంతో పాటుగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఇక్కడ నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కన్యారాశికి చెందిన వారు ఈరోజు గణేశుని యొక్క ద్వాదశ నామ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం మీ యొక్క నూతన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక కార్యరూపం ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. మీ యొక్క స్నేహితులని, బంధువులని కలిసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్పంచుకుంటారు. ముఖ్యంగా మీ ఆలోచనలకు తగినట్టుగా మీ యొక్క బంధువులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ ప్రవర్తించాలి అని మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు సరదా కోసం అని చెప్పి ఎక్కువగా వృధా ఖర్చులు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక వీటితో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మాత్రం శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఆర్థికంగా పురోగతి అనేది కూడా సూచిస్తోంది. దీంతో పాటు భాగస్వామ్యం వలన కూడా మీకు లాభం అనేది కలుగుతోంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు మంచిగా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి.
వీటిల్లో మీరు ఆశించినట్టుగా పురోగతి లభిస్తూ ఉంటుంది. మీరు కోరినట్టుగానే మీకు తీర్పు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు గణేశుని యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అధిక శ్రమకి గురవుతూ ఉంటారు. వ్యాపార పరంగాను, వృత్తిపరంగాను మీకు ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ఉద్యోగస్తులు స్థానచలనము, బదిలీల గురించి ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క ఉన్నతాధికారులు మీకు అదనపు బరువు బాధ్యతలు ఇవ్వటం అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ఆర్థిక పురోగతి కూడా సూచిస్తోంది. కుటుంబ సభ్యులతోటి సమయం ఎక్కువగా గడపడానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు విందు వినోదాలు, అలాగే మీ యొక్క బంధుమిత్రుల్ని కూడా కలిసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు విహారయాత్రలకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. దీంతో పాటు నూతన వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పురోగతి వలన మీరు అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా మీరు ముందుకు సాగటానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తుల విషయంలో కూడా పెట్టుబడి లాంటిది పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా ఏవి మార్పులు అయితే గోచరించడం లేదు. కానీ మీకు అనేక విషయాలలో శుభ ఫలితాలు మాత్రం కనబడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి ఆర్థిక పురోగతితో పాటు వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరగటము, అలాగే అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ వీరికి మంచి పురోగతి అనేది లభిస్తోంది. నూతన వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నం చేస్తారు. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న విభేదాలు, అపోహలు తొలగిపోయే అవకాశాలు కూడా మీకు కనపడుతుంటాయి. వీటన్నిటితో పాటు పాత బకాయిలు లాంటివి తీర్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. హఠాత్తుగా ధనప్రాప్తి లాంటిది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు మీ యొక్క తల్లిదండ్రులకి సంబంధించిన ఆస్తులు లాంటివి లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలలో కూడా మీకు తగిన విధంగా తీర్పు లభించే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. మొత్తం మీద ప్రతి పనిలోనూ మీకు ఆనందం అనేది కనపడుతుంది. దీంతో పాటు విజయ అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు గణేశుని యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం ఇబ్బందికి గురి కావటం అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితులు, కోర్టు విషయాలు, లిటిగేషన్లు, భూ సంబంధమైన వ్యవహారాలు, వీటికి సంబంధించి ప్రతి విషయం గురించి కూడా మీరు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరము. నమ్మిన వారి వలన మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడులలో కూడా నష్టపోయే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి విషయాలలో ప్రతికూలత అనేది గోచరిస్తోంది. ఇక మకర రాశికి చెందిన స్త్రీలు వీరికి కూడా ఆవేశంలో అనేక అనర్థాలు కలుగుతూ ఉంటాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగాను, ఆర్థిక పరమైన విషయాలు, ఆరోగ్యము, ఇలాగ ప్రతి విషయం గురించి మీరు జాగ్రత్త వహించాలి. మీ భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆందోళన పడే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. జాగ్రత్తగా మాట్లాడాలి. స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి గోప్యత పాటించడం అనేది మాత్రం అవసరం. ఇక మకర రాశి వారు మాత్రం ఈరోజు గణేశుని యొక్క కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు కూడా వ్యాపారస్తులు ఎక్కువగా శ్రమకి గురి కావటం అనేది గోచరిస్తోంది. మీ కృషికి తగిన గుర్తింపు లభించడం కోసం మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో కూడా తగిన విధంగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. భాగస్వామ్యంలో ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. దీంతో పాటుగా మీరు స్థానచలనము, బదిలీలు వీటి గురించి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వీటన్నిటితో పాటు ఆర్థికంగా పురోగతి గురించి కూడా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి సంబంధించి మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. నూతన రుణాలు కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేకపోతే నూతన పెట్టుబడులు వీటికి సంబంధించి మాత్రం జాగ్రత్త వహించడం అనేది అవసరం.
కుంభరాశికి చెందిన వారు ఈరోజు సింధూర గణపతిని పూజించటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం ఆర్థికంగా పురోగతి సూచిస్తోంది. ఈరోజు ముఖ్యంగా సంతానము, వారికి సంబంధించిన ప్రతి పనిలోనూ కూడా మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడటం కానీ, లేదా మీరు కోరిన విధంగా మీకు తీర్పు లభించే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. మీ శత్రువులే మీతో కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్యన మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. స్థిరాస్తి విషయాలలో మాత్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి వ్యాపారపరంగా నెమ్మదిగా మార్పు అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులు కనుక స్థానచలనము, బదిలీలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఇలాంటివి చేస్తూ ఉంటే ఈ విషయాలలో మీకు అనుకూలత ఉంటుంది. ఇతర వృత్తులకు సంబంధించిన వారికి మాత్రం ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. ఇక మీనరాశికి చెందిన స్త్రీలు ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. పాత బకాయిలు, రుణాలు వీటిని తీర్చడం కోసం మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీ యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో, లేదా మీ పేరు మీద ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మాత్రం జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా గణపతి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు 2025 సంవత్సరం ఆఖరి రోజు. ఆంగ్ల నూతన సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతూ ఈరోజు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. 2025 సంవత్సరానికి ఆఖరి రోజు బుధవారం అయింది కాబట్టి గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులు వేసి వెలిగించటం, గరిక ఎర్ర పుష్పాలతో గణపతిని పూజించటం, గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించి గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించడం ద్వారా రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరం 2026 మొత్తం గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఆంగ్ల నూతన సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతూ సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి గృహంలో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించటం, ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని పఠిస్తూ లక్ష్మీదేవి చిత్రపటానికి గులాబీ పూలతో, గంధం రాసిన మారేడు దళాలతో పూజ చేయటం, శ్రీ మహాలక్ష్మీదేవికి పాలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా 2026 మొత్తం లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఉత్తర దిక్కు కుబేర స్థానం కాబట్టి అర్ధరాత్రి 12 గంటలకి లక్ష్మీ పూజ చేయడంతో పాటుగా గృహంలో హాల్లో ఉత్తర దిక్కులో దీపాన్ని వెలిగించడం ద్వారా లక్ష్మీ కుబేరుల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. పాపం చేసేటటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతే అప్పుడు శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకుంటుంది భూమి, ఇక నేను భరించలేనయ్యా, పాపుల యొక్క సంఖ్య ఎక్కువైపోయిందంటుంది. పాపులంటే ఎవరు వేదంలో చెప్పినటువంటి ధర్మాన్ని అనుష్ఠించరో వాళ్ళు పాపులని పేరు. పాపము అన్న మాటకు అర్థం ఏంటంటే నిషిద్ధ కర్మని పట్టుకున్నవాడు, ఏది వద్దన్నారో అది చేసినవాడు పాపం చేసినవాడు. ఎవరు వద్దన్నది చేసినవాడు, నేను వద్దన్నది మీరొద్దన్నది చేసినవాడు కాడు, ఈశ్వరుడు వద్దన్న పని చేసినవాడు. ఈశ్వరుడు చెయ్యమని చెయ్యొద్దని ఎక్కడ చెప్పాడు? వేదంలో చెప్పాడు. ఈశ్వరుడు ఈ పని నువ్వు చెయ్యకూడదు అని ఏది చెప్పాడో అది చేయడమే ఇష్టం ఉన్నవాడు. ఎందుకు అలా ఇష్టం? వాడు భోగం దొరికితే వాడికి చాలు. ఎన్నాళ్ళు భోగిస్తావు? శరీరం ఉన్నంతకాలం. శరీరం ఎంతకాలం ఉంటుంది? కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉండే శరీరాన్ని భోగలాలస చేత నువ్వు దాన్ని సుఖపెట్టే ప్రయత్నంలో ధర్మాన్ని విడిచిపెట్టేస్తే లోపల ఉన్న జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి కోట్ల జన్మలు తిరిగి ఎక్కువగా వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు భూమికి బరువు అన్న మాట ఎప్పుడు వస్తుంది? ఈశ్వరుడు చెప్పినట్టు బ్రతకనటువంటి వారి వలన వస్తుంది. అప్పుడు భూమి భూమిగా మాట్లాడదు. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు భూమి భూస్వరూపంతో ఎప్పుడూ శ్రీ మహావిష్ణువుతో మాట్లాడదు. మామూలుగా మాట్లాడినా ఆవిడ సంతోషంగా ఉన్నా అలా మాట్లాడుతుంది.
మీరు చూడండి, ఒకానొకప్పుడు హిరణ్యాక్షుడు ఈ భూమిని అంతటినీ తీసుకుపోవాలనుకున్నాడు. ఆదివరాహస్వామి తన దంష్ట్ర మీద పెట్టి పైకెత్తాడు. పైకెత్తినటువంటి స్వామి భూవరాహమూర్తి అని ఒక మూర్తి. ఇప్పటికీ మనకి వెంకటాచల క్షేత్రంలో 7 కొండల మీద ఉంటుంది. ఆయనని మొదట దర్శనం చేస్తే తప్ప వెంకటేశ్వర దర్శనం చెయ్యకూడదు. ప్రథమం దర్శనం స్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదమేవ వరం ద్రవ్యం దదామి కరుణానిధే అని వెంకటేశ్వర స్వామి వారు ఆదివరాహస్వామికి మాటిచ్చారు. మొట్టమొదట వచ్చి నీ దర్శనం చేసిన వాడెవరో వాడే తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు దర్శనానికి వచ్చి నన్ను దర్శించి వెళ్ళిన వాడని వాడి ఖాతాలో వేస్తాను. నిన్ను చూడకుండా తిన్నగా నా దగ్గరికి వచ్చి నన్ను దర్శనం చేసి వెళ్ళిపోయిన వాడెవరున్నాడో వాడు నా దగ్గరికి వచ్చినా వాడు దర్శనం చేశాడని నేను వెయ్యను. వెంకటాచలంలో దర్శనం ఆలస్యమైంది అంటే అది అసలు ఆదివరాహస్వామి దర్శనం చేసి వెంకటేశ్వర దర్శనం చేస్తే ప్రశస్తం. ఆయన దర్శనంగా పుష్కరిణి స్నానంగా మలుచుకోవాలి ఆ మిగిలినటువంటి సమయాన్ని. అప్పుడు అది పరిపూర్ణమవుతుంది యాత్ర. కాబట్టి మీరు అక్కడ ఉన్న భూదేవి చూడండి. ఆ భూదేవి అసలు బహుశా ఎక్కడ ఉండదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆయన ఇలా ఉంటాడు, ఆమె గుండెల మీద ఇలా ఉంటుంది. ఆయన నోటి దగ్గరికి భూదేవి వస్తుంది. ఆయన భవిష్యోత్తర పురాణం మీరు చదివితే అసలు ఈ భూమి ఎలా ఏర్పడిందో, ఎన్ని పర్వతాలు ఉన్నాయో, ఎన్ని నదులు ఉన్నాయో, ఎన్ని సముద్రాలు ఉన్నాయో, ఎన్ని అరణ్యాలు ఉన్నాడో ఆ విశేషాలన్నీ కూడా వరాహస్వామి భూదేవికి ఉపదేశం చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. చెప్తూ ఎన్ని మన్వంతరాలు వచ్చాయో, ఎంతమంది మహాపురుషులు వచ్చాయో ఇవన్నీ చెప్తుంటే భూదేవి వింటూ ఉంటుంది ఆయన వక్షస్థలం మీద కూర్చొని. అది భూవరాహమూర్తి. అందుకే వెంకటాచల క్షేత్రానికి యథార్థనామం వరాహక్షేత్రమే. అందుకే ఇప్పటికీ శ్రీనివాస గజ్జలో వరాహక్షేత్రే అని పిలుస్తారు. అటువంటి వరాహక్షేత్రంలో భూమిని ఉద్ధరించినటువంటి వాడై ఉంటాడు ఆయన.